అందరికీ నమస్కారం అండి. ఆ వారాహి అమ్మవారి దయ వల్ల అందరూ బాగుండాలని కోరుకుంటూ మనకు నవరాత్రుల్లో 8 రోజులు పూర్తయిపోయే సమయం దగ్గరికి వచ్చిందండి. రేపే మనకు 9వ రోజు అంటే చివరి నవరాత్రి రోజు అండి. అందుకని చెప్పేసి మనం ఎవరైతే ఈ అమ్మవారి యొక్క నవరాత్రి పూజలు జరుపుకున్నారో 9 రోజులు కానివ్వండి, 5 రోజులు కానివ్వండి, 3 రోజులు, కనీసం చివరగా లాస్ట్ చివరి రోజు అయినా కానీ ఈ పూజ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఎలా మనం అమ్మవారికి ఉద్వాసన తెలియజేయాలి, అలాగే ఏ రోజున గురువారమా శుక్రవారమా పీఠాన్ని ఎలా కదపాలి, ఇట్లాంటి ఎన్నో అనుమానాలు మీకు ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలియజేద్దామని చెప్పేసి ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా వీడియో మొత్తం పూర్తిగా విని నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రేపు గురువారం జూలై 23వ తారీఖుకి మనకు ఈ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు 9వ రోజు పూర్తి అవుతుందండి. కాకపోతే మనకు దశమి రోజున ఉద్వాసన తెలియజెప్పాలి. కానీ మనకు దశమి అనేది తిథి గురువారము శుక్రవారం మధ్యలో వస్తుంది. కాబట్టి ఎవరైతే మనకు ఉద్వాసన చెప్పాలని పూజ చేసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు శుక్రవారం రోజు ప్రొద్దున్నే పూజ చేసుకొని సాయంత్రం 4-5 గంటల వరకు అంటే రాత్రి వరకు ఉంచకుండా తెలియజేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి ఇంట్లో ఆడబిడ్డలు కానివ్వండి, తోబుట్టులు కానివ్వండి శుక్రవారం రోజున మనం పంపించాం కాబట్టి మనకు అమ్మవారు మనకు తోబుట్టుతోని ఆడబిడ్డతోని సమానం. కాబట్టి శుక్రవారం రోజు ఎవరు మనకు ఉద్వాసన తొందరగా చేసేసుకోవాలండి ప్రొద్దున్నే. లేదు అని అంటే మనకి ఏకాదశి శనివారం రోజున తొలి ఏకాదశి పండగ ఉంది. కాబట్టి ఆ రోజు కూడా మనము ఇదే విధంగా యథావిధిగా పూజ చేసేసుకొని ఆ రోజు కూడా మనం ఉద్వాసన అనేది తెలియజేయచ్చండి. మీ ఇష్టం, మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం పీఠము పెట్టుకున్న వాళ్ళు కాకుండా నిత్య పూజ చేసుకునే వాళ్ళు లేదా పూజా మందిరంలో అంటే నార్మల్గా పెట్టుకొని చేసుకున్న వాళ్ళు కూడా ఉద్వాసన తెలపాలా అంటే నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఉద్వాసన తెలిపాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు పూజ చేసుకుంటారు కాబట్టి మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన తెలిపి పంపించాల్సిన అవసరం లేదు. ఎవరైతే ప్రత్యేకంగా పీఠం పెట్టుకున్న వాళ్ళు లేకపోతే పూజా మందిరంలో అంటే నాలాగా పీఠం లేకుండా నార్మల్గా ప్రత్యేకంగా ఈ 9 రోజులు మాత్రమే పూజ చేసుకునే వాళ్ళు మాత్రం ఉద్వాసన అనేది తెలియజేయాలండి. అంటే మనం ప్రొద్దునైతే ప్రొద్దున, సాయంత్రం అయితే సాయంత్రము మనం ఎప్పుడు లాగానే యథావిధిగా పూజ చేసుకొని అమ్మవారికి తాంబూలం ఇచ్చి ఆ తాంబూలాన్ని మనమే అంటే మనకు ఎవరైనా ముత్తైదులు వస్తే వాళ్ళకి పసుపు కుంకుమలు ఇవ్వడం, లేదంటే మనమే వాటిని వాడుకోవచ్చండి. కుంకుమ పూజ చేసుకున్న కుంకుమ కూడా అంతే అండి, మనమే ప్రతిరోజు తిలకం బొట్టులాగా మనం ఉపయోగించుకోవచ్చు. అందులోని కొబ్బరికాయను కూడా మనం వంటలలో ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయలను కూడా అంతే అండి, మనం వాటిని గుమ్మానికైనా కట్టుకోవచ్చు, ఏమన్నా వాహనాలు ఉన్నా కానీ వాటికి కట్టుకోవచ్చు. ఆ కలశం కూడా, ఆ కలశంలో ఉన్న నీళ్ళని ఎవరు తొక్కని ప్రదేశంలో పారే నీళ్ళల్లో మనం వేసుకోవాలండి. ఇట్లా మనం పూజలో పెట్టిన ప్రతి వస్తువుని కదిపి ఉద్వాసన అనేది తెలియజేయాలి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న వాళ్ళు ఎలా అనంటే అఖండ దీపం కొండెక్కిన తర్వాత మనము ఈ ఉద్వాసన అనేది తెలియజేయాలి. కాబట్టి మనం ముందు రోజు అంటే 8వ రోజు పూజ అప్పుడే కొంచెం నూనె అనేది తక్కువగా వేసుకొని మనకంటే నెక్స్ట్ రోజు ప్రొద్దున వచ్చే వరకు అంతా వేసుకొని దీపం కొండెక్కిన తర్వాత అమ్మవారికి అయితే ఉద్వాసన తెలియజేయాలండి. ఇలా సంతోషంగా ఈజీగా మీరు 8 రోజులు వీలు కాని వాళ్ళు కూడా రేపు ఒక్క రోజు అంటే జూలై 23 గురువారం రోజున ఈ అమ్మవారికి పూజ చేసుకుంటే ఎన్నో మంచి ఫలితాలు ఉంటాయండి. ఖచ్చితంగా చేసుకోండి. అన్ని విషయాలు నేను తెలియజేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్న, సందేహాలు ఉన్నా నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. ఇలా సంతోషంగా ఇంట్లో చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ వారాహి అమ్మవారి యొక్క పూజ అయితే చేసుకోవచ్చు. మనం చివరి రోజున ఒక ప్రసాదం అయితే ఖచ్చితంగా వేయాలండి, మహానైవేద్యం కింద అమ్మవారికి. అలాగే అమ్మవారికి పెట్టిన బట్టలను కూడా అంటే జాకెట్ ముక్క కానివ్వండి, చీరలు కానివ్వండి మనమే స్వీకరించాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.